మంది నాన్ వెజిటేరియన్లకు చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలా మంది చికెన్తో అనేక వెరైటీలు తింటుంటారు. అయితే ఇక నుంచి చికెన్ తినేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాయిలర్ కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీబయాటిక్ను తట్టుకునే బ్యాక్టీరియా పెరుగుతోందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు హెచ్చరించారు. చికెన్ తినేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చాలా మంది పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా కోళ్లకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. దీంతో కోళ్లలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కోళ్ల మాంసం తింటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. అందుకే మాంసాన్ని బాగా ఉడికించాలని చెప్తున్నారు. అయినప్పటికీ జాగ్రత్త అవసరమని చెప్తున్నారు. ఎన్ఐఎం శాస్త్రవేత్తలు కేరళను సౌత్ జోన్గా, తెలంగాణను సెంట్రల్ జోన్గా విభజించి ఈ అధ్యయనం నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీ ఫార్మ్స్లోని 131 శాంపిళ్లను సేకరించారు. వాటి నుంచి డిఎన్ఏను వేరు చేసి పరిశోధించారు. ఈ పరిశోధనలో కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని తేల్చారు. కోళ్ల రెక్కల్లో విరేచనాలకు కారణమయ్యే, చర్మ వ్యాధులకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియాను గుర్తించారు. కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే, చర్మ వ్యాధులకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియాకు సంబంధించి ఆనవాళ్లు ఉన్నట్లు తేల్చారు. ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశిస్తే వ్యాధులు వస్తాయని హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియాలన్నీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కు సవాల్ విసురుతాయని హెచ్చరించారు. ఇలాంటి చికెన్ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95% బ్యాక్టీరియా నాశనం అవుతుందని వివరించారు. తెలంగాణలో పోలిస్తే కేరళలోని యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ జన్యువు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సో పారం కోళ్లు తినడం మంచిది కాదని తెలిసినా చాలా మంది తినకుండా ఉండలేకపోతున్నారు. ఒకవేళ తిన్నా బాగా ఉడికించి తినండి.